Hi guys, this is Raghu and welcome back to my channel. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎత్తిన కాలర్ దించకుండా వరుస విజయాలు నమోదు చేస్తూ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వరద పారిస్తున్నాడు. మాస్ లో ఆయన క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ లో తిరుగులేని స్టార్డమ్ ఎన్టీఆర్ సొంతం. యాక్టింగ్ లో ఆయనను బీట్ చేసేవారే లేరు. ఎంతటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగలిగిన విలక్షణ నటుడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడ్ యాక్టర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక డాన్స్ అంటే ఆయనకు కొట్టిన పిండి. అతని స్క్రీన్ ని మ్యాచ్ చేయాలంటే ఇంకో జన్మెత్తాల్సిందే ఎవరైనా. టెంపర్ మూవీ నుండి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందించాడు ఇండస్ట్రీకి. స్టార్ హీరో అన్న పదానికి 100% న్యాయం చేశాడు. RRR మూవీతో సంచలన విజయాన్ని అందుకొని పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం క్రియేట్ చేశాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కి వరల్డ్ వైడ్ గా క్రేజ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో రీసెంట్ గా మరో పాన్ ఇండియన్ మూవీ దేవరతో ఇంకో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. టాలీవుడ్ హిస్టరీలో దేవర విజయం ఒక సంచలనం. ఎన్టీఆర్ మాస్ క్రేజ్ ని మరోసారి కల్లారా చూసేలా చేసింది. నెగటివ్ ఫీడ్బ్యాక్ ని అందుకొని ఘోరంగా ట్రోల్ చేయబడిన బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 500 కోట్ల వసూళ్లతో పంబరేగొట్టాడు. మామూలుగా రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా తర్వాతి సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ టాలీవుడ్ లో ఉంది. అలాంటి సెంటిమెంట్ ని కూడా ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. తెలిసిన స్టోరీని అయినప్పటికీ కొరటాల కథని నెరేట్ చేసిన విధానం, ఆయన టేకింగ్, మంచి థ్రిల్ ఇచ్చే యాక్షన్ సీక్వెన్సెస్, ట్రెమెండస్ విజువల్స్, వీటికి తోడు ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇవన్నీ కూడా ఆడియన్స్ ని చూపు తిప్పుకోకుండా చేశాయి. థియేటర్స్ లో సినిమా చూడడానికి వచ్చిన ఆడియన్స్ కి ఎక్కడా బోర్ కొట్టకుండా చిట్ట చివరి నిమిషం వరకు ఎంగేజ్ చేసింది సినిమా. ఆడియన్స్ కి ఫుల్ గా కనెక్ట్ అయింది. అందుకే బయట ఎంత నెగటివిటీ స్ప్రెడ్ చేసినా సినిమా విజయం ఆగలేదు. అంటే ఫ్లాప్ టాక్ ఎంత స్ప్రెడ్ అయిందో అంతకు మించి ఆడియన్స్ నుండి అంత పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. ఎన్టీఆర్ తన మాస్ క్రేజ్ తో, స్టార్డమ్ తో ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడమే కాదు, తన యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో కట్టిపడేశాడు. పార్ట్ 2 పైన మంచి హైప్ క్రియేట్ అయ్యేలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. 1000 కోట్ల మైల్ రాయిని అందుకోలేకపోయినా మంచి కిక్ ఇచ్చింది ఈ సినిమా విజయం. ప్రమోషన్స్ ఇంకా బాగా చేసుంటే ఖచ్చితంగా బిగ్ అచీవ్మెంట్ కూడా అందుకొని ఉండేది. ఇది ఇలా ఉండగా దేవర సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన తారక్ లేటెస్ట్ గా దేవర సినిమాను జపాన్ లో కూడా విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దాదాపుగా నెల రోజుల ముందే జపాన్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రమోషన్స్ తో హీట్ పుట్టించారు మూవీ మేకర్స్. ఇది వరకు గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR లాంటి భారీ పాన్ ఇండియన్ మూవీ జపాన్ లో విడుదలై ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనందరం కల్లారా చూసాం. ఈ సినిమాతో జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇదే ఊపులో దేవర సినిమాని జపాన్ లో రిలీజ్ చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. రిలీజ్ కి వారం ముందు అంటే మార్చి 22న స్వయంగా ఎన్టీఆర్ఏ జపాన్ లో ల్యాండ్ అయి ప్రమోషన్స్ తో ఎలాంటి సందడి చేశాడో మనందరం చూసాం. అక్కడి ప్రేక్షకులు ప్రత్యేకంగా ప్రివ్యూ షోలు నిర్వహించి వారితో కలిసి దేవర సాంగ్స్ కి స్టెప్పులేసి అక్కడి ప్రేక్షకుల మనసుల్లో తన స్థానాన్ని మరింత పదులపరుచుకున్నాడు తారక్. ఏకంగా ఎన్టీఆర్ సినిమా హిట్ కావాలని అక్కడి అభిమానులు పూజలు కూడా చేస్తున్నారంటే తారక్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా దేవర సినిమాకు ప్రమోషన్స్ లో భాగంగా అడుగడుగున జననీరాజనాలతో రిలీజ్ కు ముందే ప్రివ్యూ షోలతో బ్లాక్ బస్టర్ రివ్యూలు ఇచ్చారు అక్కడి ప్రేక్షకులు. ఇలా భారీ అంచనాల మధ్య మార్చి 28న జపాన్ వ్యాప్తంగా దాదాపుగా 200 స్క్రీన్స్ లలో గ్రాండ్ గా విడుదల చేయగా మొదటి రోజే ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలు దక్కించుకోవడం విశేషం. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని జపాన్ ఆడియన్స్ థియేటర్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ యాక్టింగ్ కి, స్క్రీన్ ప్రెజెన్స్ కి జపాన్ ప్రేక్షకులు వెర్రెత్తిపోతున్నారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ డాన్స్ లకి, మాస్ ఫైటింగ్స్ కి అక్కడి ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున బ్లాక్ బస్టర్ రివ్యూలు ఇస్తుండడం విశేషం. ఇలా మొదటి రోజు జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద 6.5 మిలియన్ జపానియన్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేశాడు తారక్. డే 1 రికార్డ్స్ లో RRR మూవీతో ఒకసారి కంపేర్ చేసుకుంటే RRR మూవీ జపాన్ లో దాదాపు 250 స్క్రీన్స్ అందుకోగా భారీ అడ్వాన్స్ బుకింగ్స్ తో డే 1 దాదాపు 18 మిలియన్ జపానియన్లు దక్కించుకొని ఇప్పటి వరకు టాప్ 5 లిస్ట్ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుండగా టాప్ 2 లో సాహో, టాప్ 3 లో పఠాన్, 4 లో సలార్, టాప్ 5 లో జవాన్ సినిమాలు ఉండగా టాప్ 2 లో ఉన్న సాహో డే 1 కలెక్షన్స్ కి దేవర సమానంగా కలెక్ట్ చేసి ఈ రెండు సినిమాలు నెంబర్ 2 స్థానాన్ని షేర్ చేసుకోవడం విశేషం. ఇలా మొదటి రోజే జపాన్ లో దేవర రికార్డుల వేట మొదలైంది. ఇక జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏది ఏమైనప్పటికీ జపాన్ లో దేవరకు వస్తున్న కలెక్షన్స్ ని చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
సో దట్స్ ఆల్ గైస్. జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద దేవర సాధిస్తున్న కలెక్షన్ల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.